తెలంగాణ హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. సో అందుకు సంబంధించి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రముఖ తెలుగు దినపత్రికలు అయితే దీని మీద ఆర్టికల్స్ రాయడం జరిగింది. సో ఆ న్యూస్ని మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో బ్యానర్ రీడింగ్ వస్తే, గ్రూప్ 1లో కొందరికే లబ్ధి చేకూర్చేలా ఆది నుంచి కుట్రే. నమస్తే తెలంగాణ. సాక్షి, అవకతవకలకు ఆస్కారం ఇచ్చేలా టీజీపీఎస్సీ చర్యలు. ఈనాడు, పథకం ప్రకారమే గ్రూప్ 1 పరీక్షల్లో అక్రమాలు. V6, మూల్యాంకనలో లోపాలున్నాయి. సో ఇవాళ దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన ప్రింట్ మీడియా అంతా కూడా ఒకే రకమైన హెడ్డింగ్స్ కూడా ఆల్మోస్ట్ కవర్ చేశాయి. సో మనం వివరాల్లోకి వెళ్ళేందుకు ప్రయత్నిద్దాం. సో మొదటిగా మనం నమస్తే తెలంగాణ చూసుకుంటే, గ్రూప్ 1లో కొందరికే లబ్ధి చేకూర్చేలా ఆది నుంచి కుట్ర. హాల్ టికెట్ నెంబర్ల మార్పు, మూల్యాంకన మోసాలే. గ్రూప్ 1 అక్రమాలపై హైకోర్టులో వాదనలు. గ్రూప్ 1 మెయిన్ పరీక్షల నిర్వహణలో మొదటి నుంచి అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఇందుకు టీజీపీఎస్సీ అవకాశం కల్పించిందని పిటిషనర్ల తరపున న్యాయవాదులు ఆరోపించారు. అయినా వాళ్లకు కొందరికి లబ్ధి చేకూర్చేలా టీజీపీఎస్సీ వ్యవహరించిందని చెప్పారు. హాల్ టికెట్ దశ నుంచి పరీక్ష కేంద్రాల ఖరారు, అభ్యర్థుల హాజరు సంఖ్యలోనూ వ్యత్యాసం, 3 సార్లు మూల్యాంకనానికి ఎంపిక చేసిన ప్రొఫెసర్లు అన్నీ కూడా ఒక పథకం ప్రకారం జరిగిన అక్రమాలకు అద్దం లాంటి సాక్ష్యాలని అన్నారు. గ్రూప్ 1 పరీక్షలో అవకతవకలపై దాఖలైన వాణిజ్యాలపై గౌరవ ధర్మాసనం మంగళవారం విచారణ కొనసాగించింది. సీనియర్ న్యాయవాదులు పిటిషనర్ తరపున వాదనలు వినిపిస్తూ, జనవరి 11 నుంచి 25 వరకు మూల్యాంకన కోసం ప్రొఫెసర్లను కేటాయించాలని కోరుతూ కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్కి టీజీపీఎస్సీ లేఖ రాసిందని తెలిపారు. అయితే ఆ లేఖ రాయకముందే సదరు ప్రొఫెసర్లకు వ్యక్తిగతంగా సమాచారం వెళ్ళిందని చెప్పారు. తెలుగులో పరీక్ష రాసిన పేపర్లని ఇంగ్లీష్ ప్రొఫెసర్లు ఎలా మూల్యాంకనం చేశారో ఆ దేవుడికే తెలియాలని అన్నారు. మరో సీనియర్ న్యాయవాది వాదిస్తూ, ప్రిలిమ్స్కు మెయిన్స్కు వేర్వేరు హాల్ టికెట్లు జారీ చేయడం టీజీపీఎస్సీ చరిత్రలో మాయని మచ్చగా అభివర్ణించారు. అవినీతికి ఇదే తొలి బీజమని చెప్పారు. మూల్యాంకన తొలిసారి చేసిన వాళ్ళకి రెండో వ్యక్తి బండిల్ నెంబర్తో ఇస్తారని, మూడో వ్యక్తికి ఇవ్వరని చెప్పారు. పక్క కాలంలో మార్కులు వేస్తారని, ఇందుకు ప్రాతిపాదిక మాత్రం ఉండదని అన్నారు. మూల్యాంకన చేశారా లేదా అన్న విషయాన్ని గుర్తించడానికి వీల్లేదని తెలిపారు. అయితే బండిల్ నెంబర్లు, సీరియల్ నెంబర్లు ఎవరివో వాళ్లకు తెలుసునని అన్నారు. వాదనలు బుధవారం కూడా కొనసాగుతున్నాయని చెప్పారు. సో ఓవరాల్గా చూసుకుంటే పిటిషనర్ల తరపున వాదనలలో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. అటు ప్రిలిమ్స్కి మెయిన్స్కి హాల్ టికెట్ ఎందుకు మార్చారని, అదేవిధంగా ఇంగ్లీష్ ప్రొఫెసర్ తెలుగు ఇంగ్లీష్ పేపర్ని ఎలా దిద్దుతారని చెప్పేసి, అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్ల గురించి దాదాపు అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే పిటిషనర్లు కవర్ చేశారని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా నమస్తే తెలంగాణ ఈ ఆర్టికల్ని అయితే ఇచ్చింది. సో అదేవిధంగా సాక్షి చూసుకుంటే, అవకతవకలకు ఆస్కారం ఇచ్చేలా టీజీపీఎస్సీ చర్యలు. సో ఆల్మోస్ట్ ఇక్కడ కూడా సేమ్ మ్యాటరే వచ్చింది, ఎటువంటి చేంజెస్ అయితే వీళ్ళు అడిషనల్ ఇవ్వలేదు. సో ఓవరాల్గా వీళ్ళు చెప్పేది ఏంటంటే, పేపర్ వాల్యుయేటర్ కూడా ఆ పేపర్ ఏ సెంటర్కి చెందిందో తెలుసుకోవచ్చని, అదేవిధంగా ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ తెలుగు ఇంగ్లీషు దిద్దడం ఎంతవరకు సమంజసమని కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే పిటిషనర్లు వాదించడం జరిగింది. సో అదేవిధంగా ఈనాడు పేపర్ చూద్దాం. సో ఈనాడు కూడా దాదాపు అదే న్యూస్ని కవర్ చేసింది. ఇంకా అడిషనల్ పాయింట్స్ ఇక్కడ కూడా ఏం కవర్ కాలేదు. V6 వచ్చేసి, మూల్యాంకనంలో లోపాలు ఉన్నాయి, ప్రిలిమ్స్ మెయిన్స్కి వేర్వేరు హాల్ టికెట్ల అవకతవకలకు ఆస్కారం ఉంది అని చెప్పేసి వీళ్ళు కూడా హెడ్డింగ్ ఇచ్చారు. సో ఓవరాల్గా మనం చూసుకుంటే మాత్రం ఒక క్లారిటీ అయితే నిన్న పిటిషనర్ తరపు నుంచి ధర్మాసనానికి వీళ్ళు తెలియజేస్తున్నారు. ఇది కొందరికి లబ్ధి చేకూర్చే విధంగా వీళ్ళు చేశారు అని చెప్పేసి అయితే వీళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది.
సో అదేవిధంగా ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ తెలుగు తెలిసినంత మాత్రాన తెలుగు సబ్జెక్ట్ పేపర్ని ఏ విధంగా దిద్దుతారు, అదేవిధంగా తెలుగు మీడియం అభ్యర్థులకి న్యాయం జరుగుతుందా అలా చేస్తే? సబ్జెక్ట్లో తెలుగు రావడం వేరు, సబ్జెక్టు తెలుగు రావడం వేరని కూడా పిటిషనరు చాలా వివరంగా ధర్మాసనం తెలియజేయడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే ప్రముఖ తెలుగు దినపత్రికలు ప్రచురించినటువంటి వార్త.